అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రమ్య. ఫిష్ వెంకట్ గారు కన్ను మూశారు. ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు 100 పైగా సినిమాలు తీసంటారు. ఈ రోజు ఆయన మరణానికి కారణం ఒక 50 లక్షల సర్దుబాటు అవ్వకపోవడం. ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఒక 50 లక్షలు ఆయనకి సర్దుబాటు చేసే, అంటే హెల్ప్ చేసే వాళ్ళు లేకుండా ఎందుకు పోయినట్లు? ఫిష్ వెంకట్ మరణం చాలా బాధాకరం. అవును, దాదాపు 25 సంవత్సరాల కెరియర్ సినిమా ఇండస్ట్రీతో అయింది. 100కు పైగా సినిమాలు, కానీ ఒక 50 లక్షలు అడ్జస్ట్ కాక చనిపోయినటువంటి పరిస్థితి. రైట్. 4 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడంట. కాలుకు దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత 2 కిడ్నీలు పాడైపోయాయి. 9 నెలలుగా హాస్పిటల్లో ఉన్నాడు. సహాయం కోసం ఆ కుటుంబం చాలా ఎదురు చూసింది. మనం టీవీ గతంలో అతన్ని ఇంటర్వ్యూ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి కరాటే కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చేపించింది. అతనుకున్న బాధని సమాజానికి ఎక్స్పోజ్ చేసింది. మనం టీవీ కూడా కొంత ఆర్థిక సాయం చేసింది. సమాజం నుంచి కూడా కొంత ఆర్థిక సాయం అందింది. కానీ ఎంత అందినా అందాల్సినంత అందలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొద్ది మొత్తం సాయం చేశారు. అది సరిపోలేదు. నిజానికి అతనితో పాటు కలిసి పనిచేసిన సహనటులు, హాస్యనటులు సినిమా ఇండస్ట్రీ నుంచి సహాయం తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేశారు, కానీ తీసుకురాలేకపోయారు. దురదృష్టకరం, ఇవాళ మరణం సంభవించింది. కానీ సినిమా ఇండస్ట్రీ నాకు 2 రకాలుగా కనపడుతుంది రమ్య. ఒకవైపునేమో పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. మన హీరోలు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళారు. మన హీరోల మీద 100 కోట్ల రూపాయల పెట్టుబడి, సినిమా మీద 100 కోట్ల రూపాయల పెట్టుబడి, అంటే సినిమా మీద 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే స్థాయిలో మన నిర్మాతలు ఎదిగారు. రైట్. మన డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీసి డేరు మన డైరెక్టర్కి ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు. అది సినిమా ఇండస్ట్రీ స్థాయి ఒకవైపు మనకు కనపడుతుంది. ఒక బాలీవుడ్ రేంజ్ కంటే కూడా టాలీవుడ్కి ఇంకా ఎక్కువ పేరుంది. ఇవాళ మొత్తం వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉంది. ఆ పరిస్థితి ఒకవైపు కనపడుతూ ఉంటే, రెండో వైపున సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నటుడు కష్టాలు పాలై, ఇబ్బందులు పాలై, అనారోగ్యం పాలై, హాస్పిటల్ పాలైతే కనీసం సహాయం చేసే నాదుడు కూడా లేడా? 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు 1 కోటి రూపాయలు సహాయం చేయలేరా? 1,000 కోట్ల రూపాయల సినిమా మీద పెట్టుబడి పెట్టగల నిర్మాతలు 1 కోటి రూపాయలు సహాయం చేయలేరా? డైరెక్టర్లు, సినిమా యూనిట్ సభ్యులు, ఏమైంది అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి? 9 నెలలుగా హాస్పిటల్ బెడ్ మీద ఫిష్ వెంకట్ ఉంటే, ఏదో 9 రోజులు కాదు, గమనించలేదేమో, గుర్తించలేదేమో, తెలియలేదేమో, సమాచారం వాళ్ళ దాకా పోలేదేమో అనుకోవడానికి కూడా లేదు. 9 నెలలుగా సహాయం కోసం వెయిట్ చూస్తూ, చావు బతుకుల మధ్య కొట్లాడుతూ చనిపోయాడు చివరికి. సినిమా ఇండస్ట్రీలో అతనితో పాటు పనిచేసిన సానట్ ఇందా చెప్పినట్టు అతనికి గబ్బర్ సింగ్ సినిమాలో మంచి పాత్ర వచ్చింది, మంచి పేరు వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమాలో ఆ టీం, గబ్బర్ సింగ్ టీం అనేది ఒకటి ఉంటుంది. ఆ టీము ఆ సినిమాకి హైలైట్. వాస్తవానికి ఆ టీం అంతా ప్రయత్నం చేసిందంట ఫిష్ వెంకట్కి ఏదో రకంగా ఆర్థిక సాయం చేపించాలి సినిమా ఇండస్ట్రీ నుంచి అని. కానీ ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలే. ఈ మధ్యలో కూడా ఫేక్ కాల్స్ ఏవో వచ్చాయని తన వైఫ్ కూడా చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పటం, చాలా ఏడుస్తూ చెప్తా ఉన్నారు. సహాయం చేయకపోగా కొద్దిమంది ఆ కుటుంబాన్ని వెక్కిరించడం కోసం, వెటకారం చేయడం కోసమో, తమ పని కోసమో ఫోన్ చేసి రేపు రవితేజ వస్తున్నాడు 20 లక్షల చెక్ పట్టుకొని, రేపు ప్రభాస్ వస్తున్నాడు 2 కోట్ల చెక్ పట్టుకొని, తర్వాత అవి బయటికి రిక్కాటం, మీడియాలో వార్తలు రావటం, ప్రభాస్ ఆ కుటుంబాన్ని సాయం చేశాడు, ప్రభాస్ ఫిష్ వెంకట్కి సాయం చేశాడు, ఫిష్ వెంకట్కి ఫోన్ చేశాడు, డబ్బులు పంపించాడు మేనేజర్ ద్వారా, ఇలా రకరకాల ప్రచారాలు. ఇవన్నీ నిజమే అనుకొని మీడియా ప్రచారం చేయటం, చివరికి అది ఒక అబద్ధం అని తేలటం. అసలే బాధలో ఉన్నారు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం చేసే నాదుడు లేకపోగా వాళ్ళ ఏడుపుని ఇంకా ఆనందించే ప్రయత్నం, ఏడుస్తుంటే వీళ్ళు ఆనందపడే ప్రయత్నం, గిచ్చి ఏడిపించే ప్రయత్నం, ఒక రకంగా చెప్పాలంటే. ఆ ప్రయత్నంలో కొంతమంది శాడిస్టులు చేసిన పని అది. నిజానికి ఏ ప్రభాసు కరుణించలేదు. సహజంగా ఏదో చిరంజీవి గారు 2-3 లక్షలు, పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఒకసారి ఇచ్చారంట. కానీ ఇది సరిపోలే. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, కొద్ది పెద్ద మొత్తంలో ఖర్చు అవుద్ది. కనీసం 50 లక్షలు ఉంటే తప్ప వైద్యం నడవదు అని ఆసుపత్రి వైద్యులు చెప్పిన పరిస్థితి. 9 నెలలుగా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు. నిజానికి అతనికి కాలు బాగాలేదు, షుగర్ వ్యాధి,
డయాలసిస్ చేస్తూ హాస్పిటల్ బెడ్ మీద ఉంచారు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ రేపా అనే పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతూ చనిపోయాడు. నిజానికి ఇండస్ట్రీ స్పందించి ఉంటే ఇండస్ట్రీ స్థాయి ఇంకా పెరిగేది. అంటే ఒక మనిషి స్థాయి కానీ ఒక ఇండస్ట్రీ స్థాయి కానీ ఎప్పుడు పెరిగిద్ది అంటే అదే ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవటంలో నుంచే వాళ్ళ స్థాయి అనేది బయటపడిద్ది. ఏదో 100 కోట్లు తీసుకున్నామా 1000 కోట్లు ఎదిగామా అనేది కాదు. ఇవాళ ఏ హీరోకి తక్కువ ఉంది చెప్పు? ఇతను మామూలుగా అందరి హీరోలతో పనిచేశాడు. ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనేటువంటి డైలాగు చాలా ఫేమస్ అయింది, ఇతనికి మంచి పేరు తీసుకొచ్చింది. చాలా పాపులారిటీని ఈ పిష్ వెంకట తీసుకొచ్చి పెట్టింది. తర్వాత గబ్బర్ సింగ్ పాత్ర, అలా టీంలో పాత్ర, ఇలా అనేక సినిమాల్లో కామెడీగా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది తలుచుకుంటున్నారు శ్రీహరి గనక బతికి ఉండుంటే ఇలా పిష్ వెంకటకి పరిస్థితి వచ్చేది కాదేమో అని. శ్రీహరితో మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు చెప్తుండేవాడంటే నువ్వు నా సొంత తమ్ముళ్ళు లాంటివాడివి, దేవుడిచ్చిన తమ్ముళ్ళు లాంటివాడివి, నీకే కష్టం వచ్చినా నా తలుపు కొట్టు నేనున్నాను అని చెప్పేసి శ్రీహరి గారు చెప్తుండేవాళ్ళంట. కానీ ఆ శ్రీహరి గారు కూడా లేరు. పెద్దలు చెప్తూ ఉంటారు మంచి వాళ్ళు ఎక్కువ కాలం బతకరని. మంచి వాళ్ళకి అవకాశం ఉండదేమో ఎక్కువ కాలం భూమి మీద బతికే అవకాశం. అందుకని అటు శ్రీహరి గారు లేరు, ఇటు పిష్ వెంకట్ గారు లేరు. ఆ పిష్ వెంకట్ మంచితనం గురించి అతను రామ్నగర్లో ఉంటాడట, హైదరాబాద్ రామ్నగర్లో ఉంటాడట. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకొని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అతడు ఎన్ని సినిమాలో నటించినా ఎంత పేరు వచ్చినా తనతో పాటు రెగ్యులర్గా ఉండేవాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటి అన్నదంత సంబంధం లేకుండా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా పోయేవాడంట. సినిమా షూటింగ్ లేకపోతే తను చిన్నప్పటి నుంచి గడిపే వాళ్ళతోనే గడిపేవాడంట. నా స్థాయి పెరిగింది కదా వేరే నేను గుర్తించాలా, డౌన్ టు ఎర్త్ చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళట. అందరినీ పేరు పెట్టి పలకరించడం, చిన్న చిన్న ఫంక్షన్లు కూడా పోవటం. ఇప్పుడు నా సెలబ్రిటీ హోదా వచ్చింది కదా, జనంతో నన్ను గుర్తుపడతారు కదా, నన్ను సెల్ఫీలు అడుగుతారు కదా, ఇంత చిన్న ఫంక్షన్ పోయేదేంది, ఆ స్థాయి ఉన్న వాళ్ళకి పోయేదేంది, నేను నా స్థాయి ఫంక్షన్కే పోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు లేనటువంటి వ్యక్తి. అంటే మనసులో కల్మషం పెట్టుకునేటువంటి వ్యక్తి. కానీ ఆ కల్మషం పెట్టుకోని వ్యక్తికి కల్మషం పెట్టుకోని వ్యక్తులు ఎవరు దొరకలేదు దాతలుగా. అదొక బాధాకరం. ఒక మంచి మనిషి మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను 100 పైగా సినిమాలో నటించాడు కదా, డబ్బులు దాచుకోలేకపోయాడేమో అనేటువంటి వాదన తీసుకొస్తా ఉన్నారు. డబ్బులు దాచుకోకపోబట్టే కదా ఇలా సహాయం అడిగింది. దాచుకుంటే నిన్నెందుకు సాయం అడుగుతాడు? నువ్వెందుకు సాయం చేయలేకపోయావు అని చెప్పాల్సింది పోయి నువ్వు దాచుకోలేకపోయావు డబ్బులు, ఇంకా వెక్కిరింతకు అవసరం ఏంది? దాచుకోలేకపోయాడు, లోపం జరిగింది, దానం చేశాడు, సాయం చేశాడు, లేదు ఇంకేదైనా కారణాలు డబ్బులు దాచుకోలేకపోయాడు. దాచుకోలేకపోవటం ఫలితంగానే ఇలా సహాయం అర్జించాలని పరిస్థితులు పడ్డారు. పాపం చేయి జాచి అర్జించారు. అర్జించిన తర్వాత నువ్వు దాచుకోలేదు, 100 పైగా సినిమాలు నటించావు. ఇవాళ చిన్న చిన్న కమెడియన్లు కాళ్ళలో తిరుగుతున్నారు, విల్లాల్లో ఉంటున్నారు, టీవీ షోలలో చేసే కమెడియన్స్ కూడా. కానీ పిష్ వెంకట్ దాదాపు 100 పైగా సినిమాలు నటించి డబ్బులు దాచుకోలేకపోయాడు. అదొక పాపం, అదొక దురస్కరమను. కానీ ఇప్పుడు సహాయం అర్జించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎందుకు చేయలేకపోయిందని చర్చ కావాలి. పైగా శుక్రవారం రాత్రిపూట 10-11 సమయంలో చనిపోయారని వార్త వచ్చింది. ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తున్న ఈ క్షణం వరకు పెద్ద స్టార్స్ ఎవరు కనీసం చనిపోయిన దానికి నివాళి కూడా ప్రకటించలేదని వార్తలు వింటాం ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది హీరోలతో కలిసి పనిచేశాడు. దాదాపు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరితో పిష్ వెంకట్ నటించాడు. చిన్న చిన్న హీరోలతో చెప్పవసరం ఉండేది. కానీ ఏ పెద్ద నటుడు కానీ, హీరో కానీ, తర్వాత డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ కనీసం పిష్ వెంకట్ మరణానికి నివాళులు అర్పించలేదని వార్తలు వింటా ఉన్నాం. నిజానికి ఈ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు, తర్వాత సరోజాదేవి గారు చనిపోయారు, తర్వాత రవితేజ గారి ఫాదర్ చనిపోయారు. ఈ వార్తలు అంటే ఈ వార్తల్ని మర్చిపోకముందే ఇంకొక హాస్య నటుడిని టాలీవుడ్ కోల్పోయింది. టాలీవుడ్కి నిజంగా వరుసగా ఎదురవుతున్న చేదు వార్తలు. టాలీవుడ్ పిష్ వెంకట మరణం పట్ల స్పందించిన తీరు కూడా బాగాలేదనేది నా వ్యక్తిగత యొక్క ఉద్దేశం. కానీ ఏదేమైనా ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం, ఏ సంస్థ అయినా ఆ సంస్థ యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడిద్దంటే తమతో పాటు నడుస్తున్న వాళ్ళందరి కష్టాలని తీర్చగలిగే స్థాయిలో ఆ వ్యవస్థ ఆ సంస్థ ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థ చాలా విలువైంది, చాలా గొప్పది. ఆ వ్యవస్థకు మనం సెల్యూట్ చేయాలనిపిస్తుంది. మన తెర మీద కనపడే హీరోలు తెర మీద మాత్రమే హీరోలు, రియల్ లైఫ్లో కాదు అని పిష్ వెంకట్ మరణం తెలియజేస్తుంది అనేది నా బాధ. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు.